అది మీకు చూపిస్తాను. చూడండి, గురు పవర్ తగ్గించింది. ఎందుకంటే అది మీకు పాజిటివ్ కాదు, నెగిటివ్ అయింది. నెగిటివ్ అంటే ఈ వేలు పెడితే మీకు నెగిటివ్ అయ్యేది. దీనివల్ల మీకు స్టమక్ ప్రాబ్లమ్స్, లీవర్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ట్రబుల్, ఇవి ప్రాబ్లమ్స్ వచ్చేది. దీన్ని పెట్టుంటాయి, దీన్ని పెట్టుంటాయి, దీన్ని పెట్టారు కాబట్టి అది దానికి సంబంధించిన వేలు కాబట్టి మీకు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గురువు చూపించారుగా, మళ్ళీ ఇలా పెట్టుకోండి, టచ్ చేయండి. గురువు పవర్ తగ్గించింది అనే విషయం ఇక్కడ తీయండి. ఇక్కడ పెడితే పని న్యాచురల్ పవర్ ఉంటుంది, ఎంత ఉండాలి. ఇప్పుడు చూడండి, దాన్ని పెట్టి మీరు చెక్ చేసుకోండి 2-3 సార్లు. మళ్ళీ మిడిల్ ఫింగర్ పెట్టండి, అక్కడ పెడితే పవర్ తగ్గింది. మధ్యాహ్నానికి పెట్టండి, చూడండి ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు, అది దాన్ని పెట్టండి. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి మరి? అది అవసరం లేదు, పెట్టుకోవద్దు. పెట్టుకోవడం మానేయాలి. ఇప్పుడు నేను ఇచ్చేది పెట్టుకోవాలి. మీరు ఇచ్చేది పెట్టుకుంటే మీకు మళ్ళీ అన్ని పవర్స్ అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు అది న్యూట్రలే, పెట్టినా ఒకటే పెట్టకుండా ఒకటే. ఆ వేలు పెడితే నెగిటివ్ అవుతుంది. మళ్ళీ ఈ ఇంతకు ముందు ఉన్న వేలు పెట్టుకుంటే న్యూట్రల్ ఉంటుంది, కానీ అసలు నెగిటివ్ ఉన్నది ఎందుకు పెట్టుకోవడం? నెగిటివ్ ఉన్నది ఎందుకు పెట్టుకోవడం? మళ్ళీ ఏదో రకంగా డిస్టర్బ్ చేస్తే ఇబ్బంది కదా. ఇప్పుడు ఇది మీ సెలైవ కదా, మీ సెలైవ ఇంట్లో ఉంది, పెట్టేశాను. ఏముంది? ఇది ఉమ్మంటే ఇచ్చాను కదా. ఇప్పుడు దీంతోనే మనం స్టోన్ సెలెక్షన్ చేస్తాం. దీంతో సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఉంగరం పక్కకు పెట్టాలా అన్నాడు. ఇదిగో ఇవన్నీ కేతు గ్రహానికి సంబంధించిన స్టోన్స్. ఇప్పుడు ఇవన్నీ ఇందులో కూడా ఏంటంటే, ఇందులో మీ బాడీకి ఏది సెట్ అవుతుందో నేను సెలెక్ట్ చేయాలి. ఇవన్నీ మామూలుగా బయట ఏం చేస్తారు జ్యోతిష్యులు అందరూ, మీకు కేతు దోషం ఉంది కదా అని జాతకం చూసి గుర్తుపట్టి వైడూర్యం పెట్టుకోండి ఇన్ని కార్యాలు చెప్తారు. కానీ మనం ఏంటంటే, ఇవి వైడూర్యం అన్ని కూడా కేతు సంబంధించినవి, కానీ మన బాడీకి ఏది సెట్ అవుతుంది అది మనం చెక్ చేసి ఇస్తాం.